హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మన వీడియోలో ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటి అని ఈ వీడియోలో చెప్తాను. సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అయితే రీసెంట్గా చూసుకున్నట్టయితే మనకి చాలా న్యూస్లలో అయితే మనకి ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది మనకి పెట్టడం అనేది జరుగుతున్నది, చెప్పడం అనేది జరిగింది కదా. అండ్ మనకి గవర్నమెంట్ అయితే ఒక క్లారిటీ అనేది ఇవ్వడం లేదు. ఏంది అంటే మనకి ఈ ఫేజ్ 2 అనేది మనకి L1 కేటగిరీ వాళ్ళకి పెడతారా, L2 కేటగిరీ వాళ్ళకి పెడతారా అనేది మనకి క్లారిఫై అయితే ఇస్తలేదు. సో ప్రజెంట్ ఇప్పుడు మనకి నాలుగు మంత్రులు వచ్చి మనకి ఈ ఇందిరమ్మ ఇల్లు గురించి అయితే చెప్పడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఇది అయితే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. సో ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనకి హౌసింగ్ మినిస్టర్ వచ్చి మనకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కదా. సో దాంట్లో మధ్యలో వచ్చి మనకి ఈ పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనకి సీతక్క మాట్లాడడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్లో చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. అండ్ చాలామందికి న్యూస్లలో మనకి చూసుకున్నట్టయితే ఇది వాళ్ళొకటి చెప్తున్నారు, వీళ్ళొకటి చెప్తున్నారు. సో దీనివల్ల అయితే మనకి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతుంది. సో రీసెంట్గా మనకి పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఏమంటున్నారు అంటే మనకి ఇప్పుడు మళ్ళీ 30 జనవరి నుంచి అంట మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంట. సో దీనివల్ల ఏమవుతుంది, 30కి ఇది ఇస్తారా, అది ఇస్తారా, ఏది చేస్తారా అనేది చాలా కన్ఫ్యూజ్ అయితే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అంటే ఇప్పుడు మనకి మళ్ళా సర్వే అయితే పెట్టడం అనేది జరుగుతుందంట. సో ఈ సర్వే అనేది అందరికీ కాదంట. సో ఎవరికైతే వాళ్ళపైన డౌట్ ఉందో వాళ్ళకి అంట మళ్ళీ 360 డిగ్రీస్లో మళ్ళీ సర్వే చేయడం అనేది జరుగుతుందంట. అండ్ చాలామందికి ఫోన్స్ గిట్ట వచ్చాయి ఈ సర్వే వల్ల. సో మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి ఈ సర్వే అనేది చేస్తారంట. సో ఈ సర్వే చేసేటప్పుడు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి ఇందిరమ్మ ప్రజాపాలన ఉన్న స్లిప్ ఉంది కదా. సో అదొకటి, మళ్ళీ మన ఆధార్ కార్డ్ ఒకటి, అండ్ మనం ఎక్కడ ఉంటున్నామో ఆ అడ్రస్ ప్రూఫ్ ఒకటి, అండ్ దాంతోపాటు మనకు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుంటున్నారు అంట. సో రీసెంట్గా ఈ సర్వే అనేది మనకి కొన్ని జిల్లాలో అయితే కావడం జరిగింది, అండ్ కొన్ని ఏరియాలో గిట్ట మనకి సిటీల్లో కావడం జరిగింది. సో ఈ ఎందుకు ప్రజెంట్ ఆపేశారంటే మనకి సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు చేస్తారనుకుంటా, మళ్ళీ కొన్ని జిల్లాలో మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సర్వే అయిపోయిన తర్వాత దీంట్లో అంట వీళ్ళు కొన్ని కేటగిరీస్ వాళ్ళకి మాత్రమే సెలెక్ట్ చేయడం అని జరుగుతుందట. ఆ కేటగిరీ వాళ్ళకి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇది ఇప్పుడు కేసీఆర్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి కదా, అవి అయితే పంచుతారనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో ఈ కేటగిరీలో ఎవరు సెలెక్ట్ అవుతారంటే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి హ్యాండిక్యాప్ వాళ్ళు, అండ్ ఒంటరి మహిళలు, అండ్ మనకి విడోస్, అండ్ డైలీ కూలీ ఎవరు చేస్తారో వాళ్ళ లేబర్స్ కంట. సో వీళ్ళకి ఫస్ట్ ప్రాధాన్యత ఇచ్చి తర్వాత వేరే వాళ్ళకి ఇస్తారనేది చెప్తున్నారు. ఈ సర్వే అనేది గిట్ట మనకి ఒక 2-3 రోజులు అవుతుంది. ఎందుకంటే మళ్ళీ మనకి మున్సిపాలిటీలో మళ్ళీ ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. సో దీని తర్వాత ఈ సర్వే అనేది మళ్ళీ స్టాప్ చేయడం అని జరుగుతుంది. మళ్ళీ స్టాప్ చేయడం తర్వాత మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఎలక్షన్ కోడ్లో ఈ వర్క్ అయితే మనం స్కీమ్స్ వర్క్ అయితే ఇలాంటివి చేయలేము. దానివల్ల అయితే మళ్ళీ డిలే అవుతుంది. సో మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సర్వే అనేది 100% సర్వే అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పంచుతారో ఏందో మనకి డేట్ అనేది క్లారిటీ అయితే లేదు. సో ప్రజెంట్గా మనైతే వెయిట్ చేసి చూడాలి. అయితే నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్పుకోవాలనుకుంటున్నాను అంటే మీరు ఎవరైతే అప్లై చేశారో ప్లీజ్ మీరైతే మీ ఫోన్ అనేది ఆన్ చేసుకోండి. ఒకవేళ మీ సిమ్లో రీఛార్జ్ లేకుంటే ఒకవేళ రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఈ కాల్స్ అనేది అందరికీ చేస్తున్నారు. ఎందుకంటే డౌట్ వచ్చిన వాళ్ళ మీద సర్వే అనేది మళ్ళీ అయితే చేస్తున్నారు. ఒకవేళ మీరు రెంట్ హౌస్లో ఉంటే ఒకవేళ అక్కడికి వెళ్ళి వేరే దగ్గర షిఫ్ట్ అయితే మీరైతే వాళ్ళకైతే చెప్పొచ్చు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళి షిఫ్ట్ చేసినా మీరు కాల్లో చెప్తే వాళ్ళు వచ్చి మీకు వేరే దగ్గర అయితే సర్వే అయితే చేయడం అని జరుగుతుంది. ఇల్లు ఇస్తారో లేదో అనేది క్లారిటీ అయితే లేదు కాబట్టి మనకి ఒకవేళ మన లక్ బాగుండి మనం సెలెక్ట్ అయ్యి మనకు వచ్చిందా అంటే చాలా బాగానే ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు కాల్ వస్తే మీరైతే సర్వే అయితే చేయించుకోండి. సో అంతే ఫ్రెండ్, వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.